నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మేడం. గురుగారు, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. అసలు ఇది ఇప్పట్లో ఆగే అవకాశం ఏమైనా ఉందంటారా, ఇంకా కొనసాగుతుందని? చూద్దామండి, మన జానకిరామ్ని అడిగి చూద్దాం. ప్రపంచ దేశాల మీద యుద్ధం ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, వాటికి నివారణ ఏముందో, ఏ దేశంకి ఏ ఫలితం ఉందో చూద్దామండి. ఓకే. జానకిరామ్, చూడు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధయోగం ఎలా ఉన్నది, అది సమసిపోయే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా, ఆ యుద్ధం వలన ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం, చూడు జానకిరామ్. ఏ దేశాలకు ప్రజలకు మంచిదా కాదా, ప్రపంచ దేశానికి చూడు. ముఖ్యంగా సరస్వతి దేవత వచ్చిందండి, శ్రీకృష్ణుడు వచ్చిండు, కాళికా శక్తి వచ్చింది. కాళికా శక్తి వచ్చిందంటే మాత్రం యుద్ధం మాత్రం చాలా బీభత్సంగా జరిగే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఇరాన్ మీద ఇజ్రాయెల్ మాత్రం శీతాకాలం ఉండే అవకాశం ఉన్నది, చాలా ఇబ్బంది పెట్టాలనే అవకాశం ఉంది. అలాగే అగ్రరాజ్య దేశాలు కూడా వారికి సహకారం చేస్తున్నాయండి ఇజ్రాయెల్కి. అని ఇరాన్ దేశానికి కూడా మాత్రం కొన్ని పశ్చిమాసియా దేశాలు సహకారం చేస్తాయండి. ఆ యుద్ధం పెరిగే అవకాశం ఉంది, కానీ మాత్రం పూర్తి రోజులు అయితే ఉండవండి. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఇప్పుడు ప్రపంచ దేశాల మీద ఈ ఒక్క దేశమే కాదండి, ఇరాన్ అని ఇజ్రాయెల్ అని ఈ రెండు దేశాలే కాదండి, ప్రపంచ దేశాల మీద మాత్రం అరిష్టం నడుస్తుంది. అరిష్టం నడుస్తున్నందువలన కనీసం కొన్ని వందల దేశాలు ఉన్నాయి మన భూమి మీద. అవి ఐరోపా ఖండంలో కావచ్చు, ఆసియా ఖండంలో కావచ్చు, ఎక్కడో కాడ ఇలా ఖచ్చితంగా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, గొడవలు జరుగుతూనే ఉంటాయి, కలహాలు జరుగుతూనే ఉంటాయి, కలికాలం కాబట్టి. ముఖ్యంగా మాత్రం యుద్ధం మాత్రం నివారణ అయ్యే అవకాశం ఉంది, ఆగే అవకాశం ఉంది, కానీ టైం పడుతుందండి. దానికి మాత్రం ఆ దేశాలకు ఈ దేశాలకు మాత్రం శాంతి ఒప్పందం మీద కింద ఆగే అవకాశం ఉంది. అలాగే మాత్రం జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఇరాన్ వారికి మాత్రం కొన్ని 5-6 దేశాలు సహకారం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశానికి మాత్రం పెద్దన లెక్క ఉండే ట్రంప్ గారి ఒంటిపోకడ ధోరణి చాలా ఉందండి వారి పేరు మీద. రెచ్చగొట్టే యోగ బలం ఉంది. కానీ ఇలా యుద్ధాలు జరగడం వల్ల మాత్రం ప్రజలకు కీడే అవుతుంది, కానీ మేలైతే కాదు. అంటే ఆ ఒక్క దేశానికి కాదు, ప్రతి దేశానికి కూడా ఇబ్బందికరం ఉంటుంది. ధనపరంగా నష్టం ఉంటుంది, ఆరోగ్యపరంగా నష్టం ఉంటుంది, అలాగే మాత్రం పొల్యూషన్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి ముఖ్యంగా మాత్రం యుద్ధం మాత్రం ఇంకొన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉంది, కానీ లాస్ట్కి మాత్రం శాంతి ఒప్పందం అయ్యే అవకాశం ఉన్నదండి. దీనికి మాత్రం కరెక్ట్ ఆసియా దేశాలు మాత్రం సహకారం చేయాల్సి వస్తుంది. చేస్తే మాత్రం యుద్ధం ఆగే అవకాశం ఉన్నది. మరి జాతక బలానికి మాత్రం ఇరాన్ ప్రజలు కూడా మంచి జరిగే అవకాశం ఉంది, ఇతర దేశాలు కూడా మంచి జరిగే అవకాశం ఉన్నదండి. ఓకే, ఈ రెండు దేశాల్లో ఏ దేశంది పై చేయి అవుతుంది అంటారు? ఈ రెండు దేశాలు సరి సమానం ఉన్నాయండి. కాకపోతే వీరి ధనపరంగా వీరి విధానం దెబ్బతీయాలని చూస్తున్నారు. ఓకే, ఈ విధానం వీరు చెప్పిన రేటుకు కొన్ని నడిపించాలని చూస్తున్నారు. వారికి ఆదాయం, ప్రధాన ఆదాయం ఆ దేశానికి ఇరాన్కి ఇంధనం, పెట్రోల్, అవి ఖనిజాలు. దాని గురించి వాళ్ళు చెప్పిన రేటుకు నడిపించాలని ఇజ్రాయెలే కావచ్చు, లేదా అమెరికానే కావచ్చు, ఐరోపా దేశాలు కొన్ని వారికి అట్లా ఉంది. కొన్ని బయటపడుతున్నాయి, కొన్ని బయటపడతలేవు. కాబట్టి ఇబ్బంది పెట్టాలని పెడుతున్నారు. వాళ్ళు చెప్పినట్టు వినాలని, అలాగే ఆ దేశ ప్రధానిని మార్చాలని చాలా ఆలోచనలో నడుస్తున్నారు. కానీ మాత్రం వారు వినేవారు కాదు, వీరు వినేవారు కాదు. కానీ కొన్నాళ్ళు యుద్ధం జరిగి మాత్రం ఆగే అవకాశం ఉంది, శాంతి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.